హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు 2024 ఎలక్షన్స్లో. సో పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీకి అసలు ఎన్ని మార్కులు ఇస్తారు? అభిమానులు అయితే జస్ట్ పాస్ మార్కులే అంటున్నారు. ఎందుకంటే అది కూడా అభిమానం కొద్ది మాత్రమే. ఎందుకంటే రాజకీయ ఎత్తుగడలు లేకుండా పూర్తిగా సాగిలి పడిపోయిన పరిస్థితి. సో పవన్ పొలిటికల్ జర్నీ వచ్చి ఒకటి కాకపోతే ఇంకొకటి చేయాలి, గౌరవప్రదమైన సీట్లు దక్కించుకోలేకపోయినా అక్కర్లేదు, త్యాగాలు చేసైనా సరే సీట్లు దక్కించుకోవాలి అని కాపు సామాజిక వర్గంలో తనకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఇక ఆయనే పెద్ద దిక్కు అనే పరిస్థితుల్లో ఎన్నికల్లో ఉన్న 90% ఓట్లని టీడీపీ కూటమికి వేపించారు. సో ఆ 90% ఓట్లతో రేపొద్దున ప్రభుత్వంలో రాబోతున్న టీడీపీ పవన్ కళ్యాణ్కి ఏ రకమైన స్థానాన్ని ఇవ్వబోతుంది? టీడీపీ కూటమి కనుక గెలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి పెద్దపీటే ఉంటుంది. ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత కనిపించే పవన్ కళ్యాణ్నే డిప్యూటీ సీఎంగా లేదంటే మంత్రి పదవికి దక్కడం ఖాయం. కానీ ఇంత పోరాటం చేసి కేవలం ఒక మంత్రి పదవి కోసమే అనే మాటకి కూడా రావచ్చు. కానీ తప్పదు, పవన్ కళ్యాణ్కి ఇక్కడే సర్దుకుపోక తప్పదు అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 1-2 మంత్రి పదవుల కోసమో లేదంటే 10-15 ఎమ్మెల్యేల కోసమో ఇంత కష్టపడ్డారా జనసేన అని, ఇదేనా జనసేన లక్ష్యం అంటే దీనికోసం కెరీర్ని పణంగా పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 1-2 మంత్రి పదవుల కోసమేనా అనే క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ముందు అసలు ఛాలెంజ్ ఉండబోతుంది. అందులో మొట్టమొదటి పార్టీ నిర్మాణం, తర్వాత పార్టీ పెట్టి 5 ఏళ్ళు దాటిన గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం జరగకపోవడం, పైగా ద్వితీయ శ్రేణులలో నాయకత్వాన్ని నింపకపోవడం, తర్వాత అభ్యర్థులను పక్కన పెట్టి అభ్యర్థులు దొరకలేని పరిస్థితుల్లో జనసేన అభ్యర్థులను మార్చి ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులనే జనసేన పేరుతో పోటీకి దింపడం, ఇవన్నీ జరిగినాయి. తర్వాత పవన్ ముందు అసలు ఛాలెంజ్ ఉండబోతుంది. అందులో మొదటిగా పార్టీ నిర్మాణం. పార్టీ పెట్టి 5 ఏళ్ళు దాటింది, గ్రామ స్థాయిలో కానీ పార్టీ నిర్మాణం జరగలేదు, పైగా ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోవడం, మొదటి ఎన్నికల్లో తీసుకున్న 21 సీట్లలో అభ్యర్థులను పెట్టడానికే అభ్యర్థులు దొరకకపోవడం, పక్క పార్టీల నుంచి తీసుకొచ్చిన వాళ్ళనే జనసేన అభ్యర్థులుగా మార్చి ఎన్నికల్లో పోటీకి దించడం. సో పవన్ కళ్యాణ్ ఇక మీదట చేయాల్సింది మంత్రి పదవి కాదు. సో మంత్రి పదవి కోసం పోరాటం కాకుండా ముందుగా పార్టీని చక్కబెట్టుకుంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక మంత్రి పదవి తీసుకుంటే ఆ సమీకరణాలు ఒకలా ఉంటాయి. ఆ సమీక్షలు తన శాఖకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. పైగా సినిమా షూటింగ్లు ఉన్నాయి ఈయనకి. ఆ సినిమా షూటింగ్లు వీటన్నిటి మధ్య పార్టీ వ్యవహారాలు చూసుకోవడం చాలా కష్టమవుతుంది. అంటే పార్టీని మళ్ళీ పక్కన పెట్టినట్టే లెక్క. కానీ నారా లోకేష్ కూడా ఈసారి మంత్రి పదవి తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మినిస్టర్ పదవి ఉండడం వల్లే తన శాఖకే పరిమితం అవి నెక్స్ట్ వేరే శాఖలు కానీ తన పార్టీని కానీ బలోపేతం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మంగళగిరిలో ఓడిపోవడానికి కూడా అదే కారణమైంది. ఎందుకంటే తన సన్నిహితులతో కూడా అదే విషయం చెప్పుకొచ్చారు ఆయన. సో అలాంటి పరిస్థితుల్లో ఎంతసేపు సమీక్షలు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో మునిగితే పార్టీని పట్టించుకునేటప్పుడు ప్రభుత్వ పనుల మీద తప్ప పార్టీ పైన, నియోజకవర్గం పైన, అభివృద్ధి పైన ఫోకస్ పెట్టలేనప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలితాలు ఉండవు. కానీ పవన్ కళ్యాణ్కు ఆ సమస్య రాకుండా ఉండాలంటే మంత్రి పదవిని త్యాగం చేయాల్సి ఉంది. సో మంత్రి పదవి లేకున్నా పవన్కు ఇమేజ్ కానీ ప్రభుత్వం పట్ల ఉండే మర్యాద కానీ ఎక్కడ తగ్గకపోవచ్చు. సో వచ్చే 5 ఏళ్ళు పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేస్తే బెటర్ అనేది ఒక అంచనా. కాకపోతే అభిమానులకు నచ్చ చెప్పడం ఒక పెద్ద టాస్క్. పైగా వైసీపీ కూడా ఎదురుదాడి మొదలు పెడుతుంది. వీటన్నిటినీ తట్టుకొని చక్కదిద్దుకోవాలంటే వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలంగా ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్లాన్తో వెళ్తారో చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓన్లీ ఈ లాస్ట్ ఎలక్షన్ నుంచి ఒక గుణపాఠం తెచ్చుకున్నారు. ప్రజారాజ్యం నుంచి ఆయనకు ఒక గుణపాఠం జనసేన పార్టీ అయితే, జనసేన పార్టీ 2014లో ఒకలా పర్ఫామ్ చేసింది, 2019లో ఒకలా పర్ఫామ్ చేసింది, ఈరోజు 2024కి వచ్చేసరికి వేరేలా పర్ఫామ్ చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏదైతే ఉందో కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోగలిగి మినిస్టర్ పదవులకో లేదంటే డిప్యూటీ సీఎంలకో ఆశపడి వెళ్తే మాత్రం పార్టీ సంస్థాగతంగా నష్టపోతుంది. సంస్థాగతంగా పార్టీ ఎప్పుడైతే బలంగా లేదో ఖచ్చితంగా పార్టీ స్థాయి దిగిపోతుంది. ఈసారి నెక్స్ట్ మళ్ళీ 2029లో వచ్చే ఎలక్షన్స్కి కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నాయకుల్ని తయారు చేయాల్సిన ముఖ్యమైన టాస్క్ పార్టీల చేతిలోనే ఉంది. ఫస్ట్ వాళ్ళు నాయకుల్ని ఐడెంటిఫై చేయాలి, తర్వాత వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి, ప్రచారాలు చేయాలి, పాదయాత్రలు చేయాలి, తర్వాత గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఒక ఎక్సర్సైజ్ చేయాలి, కష్టపడాలి, కొట్లాడాలి,
తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేస్తే మన క్యాడర్ బలపడుతుంది, బలపడిన క్యాడర్ని నిలబెట్టుకోవాలి, వాళ్ళని సస్టైనబిలిటీ చూడాలి, వాళ్ళని పార్టీని అక్కడ జనరల్ బాడీని కానీ అక్కడ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ని కానీ మెయింటైన్ చేసుకుంటూ వస్తేనే 2029 ఎలక్షన్కి కొంచెం బలపడి అప్పటికి ఒక 70 నుంచి 100 సీట్లలో పోటీ చేయగలిగే సత్తా వస్తేనే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్టు సీఎం అనే మాటకి ఒక సార్థకత వస్తుంది. కానీ ఒక మంత్రి లెవెల్లోనే ఆయన ఆగిపోతే అది కరెక్ట్ కాదేమో అని ఆలోచన. థ్యాంక్ యూ.